ప్రియ దేవుని సంగమా, సజీవ దేవునికి సజీవ ఆలయాలు కావాలి, సజీవమైన ఆలయాలు కావాలి. 3 విధమైన ఆలయాలకు వచ్చి బైబిల్ పరిశుద్ధ గ్రంథము సూచిస్తూ ఉంది. 3 విధాలైన ఆ దేవాలయాలకు వచ్చి లేదా ఆలయాలకు వచ్చి దేవుని యొక్క వాక్యములో వ్రాయబడి ఉంది. వాటిని మీదట ఉంచాలని ఆశపడుచున్నాను సమయానుకూలంగా. మొదటిది మనందరికీ బాగా తెలిసినటువంటిది, మనం అనుభవిస్తున్నటువంటిది, అదేంటంటే మన శరీరాలు. మొదటిదేంటి? 3 దేవాలయాల్లో 3 ఆలయాల్లో మొదటిది ఏంటంటే శరీరాలు, మానవ శరీరము. పిల్లరా, మన శరీరాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:19 అంటాడు, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, ఎవరి వలన అనుగ్రహింపబడింది? మన శరీరము, మన ఈ దేహము దేవుని వలన అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు, అంటే మనలో ఎవరున్నారు? పరిశుద్ధాత్మకు ఆలయమయ్యున్నదని మీరు ఎరుగరా? దేవుడు తన పరిశుద్ధాత్మను మానవునిలోకి ఊదుల ద్వారా మానవుని జీవాత్మ కేవలము చేయటం మాత్రమే గాక, ఈ జీవాత్మని పిల్లరా ఆయన పరిశుద్ధతకు ఆలయముగా ఆయన మార్చాడు. ఆయన సంకల్పించున్నాడు ప్రారంభంలోనే. నరుణ్ణి ఏం చేశాడు దేవుడు? నాసికారంధ్రంలో వెళ్ళి వానికి జీవవాయువు వదగా నరుడేమయ్యాడు? జీవాత్మ అయ్యాడు. అంటే జీవాత్మ అయినటువంటి నరునిలో లేదా మనుష్యులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే దైవాంశము కలిగిన వాడు. స్వర్లోక భూలోకానికి లేదా పరలోక భూలోకాలకి నరుడనేవాడు అర్హుడు, పౌరుడు. నువ్వు ఎక్కడ జీవిస్తావు, అక్కడ జీవిస్తాం. ఇక్కడ జీవించే బ్రతుకు ఇది ఛాయ, నిజస్వరూపము క్రీస్తునందు ఉన్నది, అది నిత్యత్వం అనబడిన పరలోకములో. అక్కడ ఉండాలంటే మన తీరుతెన్నులు, మన బ్రతుకు, మన వైఖరి, మన జీవన శైలి ఎలా ఉన్నదో ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవలసిన అవసరం ఉంది. ప్రియ దైవజనమా, గమనించిన దేవుడు ముందుగా సంకల్పించాడు ఏంటంటే మనలో జీవాత్మను ఆయన ఉంచున్నాడు, అది పరిశుద్ధాత్మనికి ఆలయముగా ఉండాలని. మనలో జీవాత్మ ఉంది, అది పరిశుద్ధాత్మనికి ఆలయముగా ఉండాలి. నరుడు పాపము చేయగా పరిశుద్ధాత్ముడు అతని దేహము నుండి నిష్క్రమించాడు. పాపము ఎప్పుడైతే మనుష్యుడు చేస్తున్నాడో అతనిలో నుండి పిల్లరా పరిశుద్ధాత్ముడు బయటికి వెళ్ళిపోయాడు. ఇది మనం జాగ్రత్తగా గమనించాలి. పరిశుద్ధాత్ముడు ఉండవలసిన స్థానములో అపవిత్రాత్మ అనేది పిల్లరా కమ్ముకుంది లేదా ఆవరించింది. శిలువ పునరుత్థానముల పిమ్మట పాపాన్ని జయించిన అనంతరం, యేసుక్రీస్తు వారు పాపాన్ని జయించిన అనంతరం పరిశుద్ధాత్మని యొక్క బాప్తిస్మ నింపుదల అభిషేకము, ఈ శక్తి సంపదలతో విశ్వాసి దేహమును దేవుడు మరలా తన యొక్క ఆత్మను నివాస స్థలంగా చేసుకుని ఉన్నాడు. దీనిని మించిన లోకములో మరో ఆలయం అనేది లేదు. దీనిని మించిన దేవాలయము మరొకటి లేదని మనం గ్రహించాలి. కొంచెం బేస్ తగ్గించరా? దీనిని మించిన దేవాలయం మరొకటి లేదని మనం నమ్మాలి. ఎందుకనంటే ఎప్పుడైతే మానవునిలో పాపానికి వశమైపోయాడో, పాపాన్ని చేసిన వెంటనే పరిశుద్ధాత్మని యొక్క స్థానములో అపవిత్రాత్మ అనేది, చీకటి అనేది కమ్ముకుంది, చీకటి ఆవరించింది. యేసుక్రీస్తు వారు ఈ ధరణికి రావడము, శిలువ మరణ పునరుత్థానము పిల్లరా ఆయన జరిగించడము, ఆయన పాపాన్ని జయించిన అనంతరము పరిశుద్ధాత్మ నింపుదల పిల్లరా బాప్తిస్మము, అభిషేకము, ఇలాంటి ఆత్మ సంబంధమైన శక్తితో, ఆత్మ సంబంధమైన శక్తి సంపదలతో విశ్వాసులమైన మనము, దేవుని బిడ్డలమైన మన యొక్క దేహాలు మరలా పరిశుద్ధాత్ముడు నివాసము చేయుటకు నివాసయోగ్యమైనదిగా మన దేహాలనైనా మార్చాడు. తన కార్యాలు చేస్తున్నాడు పిల్లరా. అందుకే నిన్ను మించిన మరో దేవాలయం ఈ లోకములో లేదు. అందుకే నీ దేహాన్ని నీవు జాగ్రత్తగా
చూసుకోవాలి. వాస్తవమే జరిగింది ఏంటి? ప్రభువారు బేతనీయ నుండి వచ్చి యెరూషలేమును దేవాలయం చెంతకు వచ్చి ఆయన ఆలయాన్ని శుద్ధీకరించారు. ఇది వాస్తవము జరిగినది. ప్రభు యేసు పరిచర్యలో ఆయన చివరి గడియలో చివరి కాలంలో జరిగిన విషయాలు ప్రారంభంలో కనిపిస్తాయి, రాత్రికాలపు వేళలో విన్నట్లు పిల్లరా. కానీ నేటి కాలంలో మనం ఏం శుద్ధి చేయాలి? ఆయన అక్కడ జరుగుతున్న దేవాలయాన్ని శుద్ధి చేశాడో ఇప్పుడు మనం ఏం శుద్ధి చేసుకోవాలి? మీ దేహమే దేవునికి ఆలయం అని అన్నప్పుడు ఈ శరీరం అనే ఆలయాన్ని, దేవాలయాన్ని ఏం చేయాలి? మనం శుద్ధీకరించుకోవలసిన అవసరత ఉంది. నిన్ను నీవు శుద్ధి చేసుకోకుండా నీ బ్రతుకులో ప్రభును అనుసరిస్తున్నాను, ప్రభును కలిగి జీవిస్తున్నాను అనే మార్గంలో నేను సాగిపోతానంటే పిల్లరా, ప్రభు యేసు మన యొక్క దేహములో పిల్లరా నిలువడం, ఆయన కొలువై ఉండడం. చాలా పాటలు మనం పాడుతూ ఉంటాం, అద్భుతమైన పాటలు ఆంధ్రకేశ కీర్తనలో రాయబడతాయి. మానవుని దేహానికి వచ్చి సియోను కీర్తనలో రాయబడుతూ ఉంటాయి. మన దేహము దేవునికి చాలా ప్రీతికరమైనటువంటిది, చాలా యోగ్యమైనటువంటిది పిల్లరా, చాలా శ్రేష్టమైనది మానవ జీవితము. ఈ ఉత్కృష్టమైన బ్రతుకులో ఈ శ్రేష్టమైన జీవితము దేవుని కృపను పొందుతూ దాన్ని అనుసరించేవారుగా, ఆయన్ని కలిగి ఉండేవారుగా మనం ఉంటే మన వంటి ధన్యులు ఇంకెవరో ఉండరు. అందుకంటారు పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు అంటారు. ఆకాశం అందలి పిల్లల భూమి అందలి దేవుడు కలుగు చేసిన ఈ విశ్వములో, ఈ అద్భుతమైన సృష్టిలో నరుడనేవాడే ప్రత్యేకమైన వాడు, నరుడైనవాడే శ్రేష్ఠుడు. మానవునిపై అంత ప్రత్యేకమైనటువంటి దృష్టిని దేవుడు పెట్టి ఉన్నాడు. అందుకే నీ ప్రభు, నా ప్రభువు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు, మన ప్రభు అయినటువంటి ఆ రాజుల రాజు నీ హృదయములో నివాసము చేయాలని అనుకుంటున్నాడు. అందుకు నీ దేహములో ఆయన ఉండాలంటే, నీ దేహమే ఆయనకి ఆలయంగా మార్చబడాలంటే మనము శుద్ధీకరించుకోవలసిన అవసరత ఉంది. రేపు ఈస్టర్ పర్వదినం మందు బాప్తిస్మలు ఇస్తాం చర్చిలో, అవునా? ఈస్టర్కి ఇస్తారు, మరియు న్యూ ఇయర్కి ఇస్తూ ఉంటారు మన సంఘాలు అంట. బాప్తిస్మ ఇస్తున్నప్పుడు ప్రభువు నామములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఏం చేస్తాం? బాప్తిస్మ పొందుకుంటున్నటువంటి వారిని కాపరులైన వారు ఇలా పడుకోబెడతాం, అంటే నీళ్ళు ముంచుతాం. ఇలా స్ట్రైట్గా కాకుండా ఏం చేస్తాం? వెనక్కి లేస్తాం. దాని ఉద్దేశం ఏంటంటే వారి పాత జీవితాన్ని పాతిపెట్టి, ప్రభు యేసుక్రీస్తు వారు ఏ రీతిగా పాతి పెట్టబడి ఉన్నారో, ఆయన ఏ రీతిగా లేపబడి ఉన్నారో, వీరు క్రీస్తుని పోలినటువంటి అప్పుడే జనించిన లేదా పుట్టినటువంటి శిశువులను పోలిన వారే అది మొదలు క్రీస్తు కొరకు వారి జీవితాల్లో వారు ప్రారంభించాలి. బ్రతుకుట క్రీస్తు కొరకు వారి జీవితాలను కొనసాగించాలి పిల్లరా. మరి నా శరీరం అనే దేవాలయము ఎలా ఉంది? నిన్ను శుద్ధీకరించాలనే ఆశ ఆయనకు ఉంది. నేను శుద్ధి చేయబడాలనే ఆశ, ఆకాంక్ష, అభిలాష నీకుందా? మనలో అలాంటి ఆలోచనలు ఉత్పన్నమవుతున్నాయా? అలాంటి భావనలు రేకెత్తుతూ ఉన్నాయా? మనల్ని మనం పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది ప్రియ దేవుని సంఘమా. మన శరీరాలు చాలా పరిశుద్ధమైనవి. నరుడనేవాడు పరిశుద్ధుడు కేవలము వివిధమైన తంత్రములు కల్పించుకుంటూ వలన. గ్రంథకర్త జ్ఞానిను సులోమన్ అన్నట్లు పిల్లరా, నరుడిని దేవుడు యథార్థవంతులుగా మానవులనే చేశాడు, పుట్టించిన ఆయనను వివిధమైన తంత్రాల్లో కల్పించుకున్నాడు. ఆ యథార్థత మనలోకి రావాలంటే పరిశుద్ధాత్ముడు లేదా దేవదేవుడు మనలో నివాసము చేసేటట్లు మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి. ఎలా చేసుకోగలమంటే కేవలం వాక్యము ద్వారా మనం శుద్ధీకరింపబడగలము, శుద్ధి చేయబడగలము. పేతురుతో యేసుప్రభువు వారు మాట్లాడుతున్నట్లు, ఒక్కసారి స్నానం చేస్తాం, పాపం నేను చేశాను కదా మరలా బాప్తిసం తీసుకున్నానంటే కుదిరేది కాదు. స్నానం చేసేసావు, కానీ అనుదినము నువ్వు ఏం చేయాలి? శుభ్రం చేసుకోవాలి, శుద్ధి చేసుకోవాలి. వాక్యమే హెచ్చరిస్తుంది, హే మనుష్యుడు నీతిమంతుడు ఈ భూమి మీద లేడు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాకపోతే చాలామంది విర్రవీగుతూ ఉంటాం ఎలావంటే, నాలాంటి నీతిమంతుడు, నాలాంటి యథార్థపరుడు లేడు అని అంటూ ఉంటారు.
నన్ను మించిన వాడు లేడు అంటూ ఉంటారు. స్త్రీ అయినా పురుషులైనా మనం ఎవరమైనా మనుష్యులు కనుక మనలోకి ఆ స్వయము లేదా ఆ స్వనీతి అనేది కూడా రాకూడదు. స్వనీతి కూడా బహు పాపము. స్వనీతి ఉంది కనుక యోబు అంతలా త్వరితంగా దీవింపబడలేదు, ఆశీర్వదింపబడలేదు. యోబు కూడా అది తెలియలేదు. నేను స్వనీతితో ఉన్నాను, నేను యథార్థవంతుడను, మంచివాడును, నేను నీతిమంతుడని చెప్పుకోవడం కూడా పాపమే. అంటే అందులో కూడా అతిశయము ఉంది. అతిశయించేవాడు ప్రభువుని బట్టి అతిశయించాలి, కానీ నరుడు తనను గురించి తను అతిశయించేవాడుగా ఉండకూడదు అంటుంది బైబిల్, హెచ్చరిస్తుంది. ప్రభువుని బట్టి మనము అతిశయించాలి. నా దేవుని బట్టి నేను గర్వించాలనే ఆలోచన భావన మనలో రావాలి. ప్రభు స్థానంలోకి మనం వెళ్ళిపోతే మనము కిందకి నెట్టివేయబడేవారుగా ఉంటాం. అదే అంటాడు కొరింథీయులకు రాసిన పత్రికలో, తాను నిలుచుచున్నానని చెప్పుకున్న వాడు కిందకి జారి పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు, మెట్లు ఎక్కుతున్నప్పుడు ఎక్కడో పైన మెట్టు ఎక్కేస్తాను అనుకుంటే కింద మెట్లు చూడకుండా మొత్తం కొట్టుకుపోతాయి. ఒకసారి మనం వెళ్ళిపోలేము, గమ్యానికి చేరలేము. ఓర్యముతో, సహనముతో పిల్లరా ఎదురవుతున్న ప్రతి ప్రయాసను, శ్రమను, కష్టాన్ని, శోధను మనం ఎదుర్కొంటే ప్రభువును బట్టి మన ముందుకే సాగిపోవాలి మన విశ్వాసపు పరుగు పందెములో. అందుకే నీ దేహము దేవునికి ఇంపైనది, అదే ఆయనకి ఆలయము కనుక నిన్ను నీవు అనుదినము శుద్ధి చేసుకోవాలి. హిమము కంటే నన్ను తెల్లగా అంటాడు. పిల్లరా మన జీవితంలో మనల్ని మనం శుద్ధీకరించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నీ శరీరం అనే దేవాలయం విషయంలో నీవు, నేను, మనము జాగరూకులమై ఉండాలి. వాటిని శుద్ధీకరించుకోవాలి.